ఒక యవనస్తుడు ఉన్నాడు. ఒక యవనస్తుడు చాలా ట్రయల్స్ చేస్తున్నాడు అనమాట. వాళ్ళ కుటుంబ పరిస్థితి ఏమో చాలా చిన్నది, ఎందుకు పనికిరాని కుటుంబం అన్నమాట. కానీ ఏదోలా కష్టపడి మంచిగా చదువుకున్నాడు అనమాట. ఒక బీటెక్ చేశాడు. బీటెక్ చేసిన తర్వాత తనకు జాబ్ ట్రయల్స్కి వెళ్తున్నాడు అనమాట. ఎన్నో ఇంటర్వ్యూలు ఎత్తున్నాడు, అన్ని ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు, ప్రార్థన చేసుకుంటున్నాడు, ఇంటర్వ్యూకి వెళ్తున్నాడు, ప్రార్థన చేసుకున్నాడు, ఇంటర్వ్యూకి వెళ్తున్నాడు. ఇంటర్వ్యూకి వెళ్తుంటే ఒకసారి ఏం జరిగిందంటే జాబ్ వచ్చిందన్నమాట. జాబ్ వస్తే కరెక్ట్గా శాలరీ ఎంత అంటే 10,000 రూపాయలు శాలరీ ఇస్తాం జాబ్ అని చెప్పి, ఏదో జాబ్ వచ్చింది కదా సంతోషంగా జాయిన్ అయిపోదాం వెళ్తే, అక్కడ ఏమైందంటే కరెక్ట్గా ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యాడు. 10,000 అని చెప్పి అన్నాడు. కరెక్ట్గా రేపు పొద్దున 9 గంటలకి రాకపోతే నీ జాబ్ ఊడిపోద్ది అని చెప్పి మాట్లాడారు అనమాట. సరే అని చెప్పి మంచిగా డ్రెస్ వేసుకుని టక్ చేసుకుని వెళ్తున్నాడు అనమాట. వెళ్తుంటే దారిలో ఏం జరిగిందంటే అక్కడ వర్షం పడిన కారణంగా బురదంతా ఈ డ్రెస్ మీద పడిపోయింది. ఈ డ్రెస్ మీద పడిపోతే అప్పటికే లేట్ అయిపోయింది. ఈ డ్రెస్ మార్చుకుని ఇంటికి వెళ్ళి వచ్చేటప్పటికెల్లా మళ్ళీ వెళ్తున్న దారిలో టైర్ ప్యాచ్ అయిపోయింది అనమాట. ఏంటి, బండి ప్యాచ్ అయిపోయింది. ప్యాచ్ అయిపోతే ఇంక ఇలా కాదు, ఏదోలాగా ఆటో ఎక్కి వెళ్ళిపోదామంటే ఆటో ట్రాఫిక్ జామ్లో ఆగిపోయిందన్నమాట. ఇలా ప్రతిసారి ఏదో స్టాప్ అయిపోతుంది. ఇక యవనస్తుడు వెళ్ళేటప్పటికల్లా అక్కడ ఎంత అయిపోయిందంటే 11 అయిపోయింది. 11 అయిన తర్వాత ఆ యజమాని చూసి నువ్వు జాబుకి పనికిరావు, నీ ప్లేస్ను ఇంకోళ్ళని పెట్టేశానని చెప్పి అనగానే ఈ యవనస్తుడికి చాలా కృంగుదల వచ్చేసి ఏడ్చుకుంటూ ఇంటికి వచ్చేసి ఏడుస్తూ దేవుడిని అడుగుతున్నాడు అనమాట. అయ్యా ఇదిగో తండ్రి, నాకు ఇవ్వక జాబ్ ఇచ్చో దాన్ని కూడా లాగేసుకున్నావు ఏంటయ్యా అని చెప్పి ఏడుస్తూ రోధిస్తుంటే అప్పుడు ఏం చేయలేక తేలిక అలాగే ఏడుస్తూ పడుకున్నాడు అనమాట. ఈయన అంతకుముందు ఎన్నో అటెంప్ట్ చేశాడు అనమాట. గవర్నమెంట్ జాబులకి వీటికి అప్లై చేశాడు. ఒకరోజు వారం రోజుల తర్వాత ఒక ఇంటికి లెటర్ వచ్చిందన్నమాట. లెటర్ ఏంటంటే లెటర్ చూడగానే జాబ్ వచ్చింది. ఎలాంటి జాబ్ అంటే సెంట్రల్ గవర్నమెంట్లో నీకు జాబ్ వచ్చింది. జాబ్ వచ్చిన వెంటనే దాని శాలరీ ఎంత అనుకున్నారు? 1,00,000 రూపాయలు. ఎంత అనుకున్నాడు యవనస్తుడు? 10,000 జాబ్ నాకు చాలు, ఆ 10,000 జాబ్తో నేను జాయిన్ అయిపోయి శుభ్రంగా నేను జాబ్ చేసుకుంటాను, తర్వాత నెమ్మదిగా పెరుగుకుంటూ వెళ్తుంది కదా అని చెప్పి అనుకున్నాడు. కానీ దేవుడు తలంపు ఎలాగుంది? నువ్వు 10,000 అడుగుతుంటే ఆయన ఏమంటున్నాడు? ఇదిగో 1,00,000 రూపాయల జాబు. నీ ఆలోచన కన్నా నా ఆలోచనలు ఉన్నతమైన అధికమైన అలాంటి ఆలోచనతో కలిగి ఉంటాడన్నమాట. అప్పుడు మోకాలేసి సాగిలిపడి ఏడుస్తూ, అయ్యా నేను తొందరపడి మాట్లాడేసానేమో, తొందరపడి ఏదో పడితే అది అనేసి నన్ను క్షమించయ్యా, నా పట్ల నీ తలంపులు చాలా ఉన్నతమైనవి, నువ్వు ఇచ్చిన కృప, నీ ధన్యత, నీకు స్తోత్రములు చెప్పి జాబ్కి వెళ్ళగానే అక్కడ ఏంటి, మంచి కుర్చీ, మంచి పొజిషన్, మంచి టేబుల్, మంచి ఏసీ రూమ్లో దేవుడు ఏర్పాటు చేశాడు. మనం కొంచెమే అనుకుంటాం, ఇది చాలయ్యా, ఇంతకు మించి నేను చేయలేనయ్యా అనుకుంటాం. కానీ దేవుడు నిన్ను పెట్టి ఈ లోకాన్ని ఇలా చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు తలంపులు అలా ఉంటాయి. ఈ పేతురు విషయంలో అదే అనుకున్నాడు, నేను చాలర్ని, అంతమించి నేనేం చేయలేను అనుకున్నాడు. ఈ అబ్రాహాం కూడా అనుకున్నాడు, నేను ముసలివాడిని, నా సంతానం ఎక్కడి వరకు అనుకున్నాడు. కానీ తర్వాత వాళ్ళ జీవితాలు ఎలా ఉన్నాయండి? ఇప్పుడు మనం వారి గురించి చెప్పుకుంటున్నప్పుడల్లా పేతురు ఎంత విశ్వాసంగా, అబ్రాహాం ఎంత విశ్వాసంతో ఉన్నారా అని చెప్పి మనకి ఎప్పుడు అనిపిస్తుంటుంది కదా. దేవుడు అలాగే ఉంటాడు. దేవుడి కార్యాలు మనకి హృదయానికి చెప్పాలి ఏంటి, హృదయానికి అగోచరములు, చెవులకి వినబడవు, కంటికి కనబడవు. చూడండి, హృదయానికి అగోచరములు అంటారు. దేవుడి కార్యములు అలాగుంటాయి. టైం పడుతుంది, ఆ స్థానానికి రావడానికి చాలా టైం పడుతుంది. కానీ దేవుడు తీసుకొచ్చిన తర్వాత ఆ టైం అంతా నీకేమనిపిస్తుంది అంటే, అయ్యా నా పట్ల నువ్వు ఎంత దయ కలిగి ఉన్నావా, ఎంత ఆలోచన కలిగి ఉన్నావా, అప్పుడు సంతోషం వస్తుంది, ఆనంద బాష్పాలు వస్తాయి. అప్పటి వరకు మనం ఏం చేయాలంటే వేచి ఉండాలి. దేవుడు తలంపులకి మనం మర్యాదగా సరెండర్ అయిపోతే దేవుడు ఖచ్చితంగా మన పట్ల దేవుడు మంచి అద్భుతమైన కార్యాలు చేయునుగాక.